పెండింగ్లో కార్మికుల వేతనాలను తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమూల కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ గ్రామీణ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల గత 3 నెలల నుండి పెండింగ్ వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కార్మికుల ఖాతాల్లో 1వ తేదీన వారి అకౌంట్లో వేతనాలు వేస్తామని కార్మికులకు అనేక సార్లు ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కానీ వారి ఖాతాల్లో ఇప్పటి వరకు నయా పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతూ వెట్టి చాకిరీకి గురవుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటున్నది తప్ప వేతనాలు చెల్లించడంలో వారి సమస్యలను పరిష్కరించడంలో తన చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. గత 3 నెలలుగా కొన్ని గ్రామ పంచాయతీలు 5-6 నెలలుగా వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 5-6 నెలల నుండి వేతనాలు పెండింగ్ లో ఉంటే గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మొట్టమొదటిగా పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా సమీక్షించేసి గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖు నాడే వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారాలు చేసుకున్నది తప్ప ఆచరణలో మాత్రం అది చూపించడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలి. ఏదైతే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లిస్తామని చెప్పేసి హామీనిచ్చింది. మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక హామీలను కూడా ఇచ్చిన సందర్భం ఉన్నది. కాబట్టి ఆ హామీలను అన్నింటినీ అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఈ జీవో నంబర్ 51 వల్ల అనేక మంది గ్రామ పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తూనే ప్రమాదాలకు గురై చనిపోతూ ఉన్నారు. మొన్ననే ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు విద్యుత్ స్తంభం పై నుండి పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. అటువంటి కుటుంబాలను ఎవరు ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ